హాయ్ గాయ్స్, ఇది హుబ్లీ దగ్గర రాక్ గార్డెన్ అండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఇలా వెల్కమ్ చెప్తారనమాట. పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఇలా కిరీటాలు పెట్టి హారతి ఇచ్చి బొట్టు పెట్టి చాలా బాగా వెల్కమ్ చేస్తారండి ఇక్కడ. యాక్చువల్లీ ఇది నేను ట్రై చేయలేదు, కాకపోతే వేరే వాళ్ళు ట్రై చేస్తే నేను జస్ట్ వీడియో తీసుకున్నానండి ఎలా ఉంది మీకు చూపెట్టాలి అని. సో ఇక్కడ చూసారా, రాక్ గార్డెన్ అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తాకి చాలా బాగుంటుందండి. నేనైతే లిటరల్లీ చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది అసలైన వెల్కమ్ అనమాట. ఇక్కడ చూస్తే మీకు మొత్తం ఇదంతా ఏదో అడవి ఉంటుంది కదా, అడవిలాగా ఉంటుంది అనమాట. సో మొత్తం ఆ చెట్లకి మొత్తం పాములు పాకుతా, పిల్లలు ఏలాడతా, మంకీస్, ఇంకా చాలా రకాల ఎనిమల్స్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తే నేనైతే ఒక 10 minutes ఇక్కడ స్టాప్ అయ్యాను అనమాట. అంత సూపర్గా ఉంది ఈ ఎంట్రన్స్ అయితే. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. సో ఇక్కడ చూసారా, ఈ పిల్లోడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో ఇక్కడ. కానీ ఈ ప్లేస్కి కిడ్స్ని తీసుకెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నేనైతే ఈ ప్లేస్ మీ అందరికీ సజెషన్ చేస్తాను, ఎందుకంటే హుబ్లీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరైనా ఈ ప్లేస్ ఇంకా తెలియకపోతే విజిట్ అవ్వండి. చాలా బాగున్నది తెలుసా ఈ ప్లేస్ నిజంగా. ఇక్కడ చూస్తే మీకు ఇది ఎలా ఉందంటే ఇదే వేరే ప్రపంచంగా ఉన్నట్టుంది తెలుసా. బయట ప్రపంచంతో అస్సలు మనకి సంబంధం లేనట్టు ఉంది తెలుసా. ఇదైతే పాత కాలంలో ఎలా ఉండేవారు, సో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నదండి. ఇందులో కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదు తెలుసా మీకు ఇందులో. సో ఇక్కడ చూసారా, స్టాచ్యూస్ ఉన్నాయి. ఈ స్టాచ్యూస్ అయితే మాత్రం బాబోయ్, అసలు అక్కడ రియల్ మనుషులు ఎవరో, అసలు స్టాచ్యూస్ ఎవరో కూడా కనిపెట్టలేము తెలుసా, అంతలా ఉన్నాయన్నమాట ఈ స్టాచ్యూస్ అయితే. నేనైతే లిటరలీ ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. కళ్యాణ్ బాబుని తీసుకెళ్ళాను, సో ఆడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ చూడండి ఒకసారి, మొత్తం మీకు ఎలా కనిపిస్తుందో మొత్తం క్లియర్గా. ఇవి అయితే గ్లాస్లో పెట్టారండి. నార్మల్ మనం స్టోన్స్ ఉంటాయి కదా, వర్క్ చేసుకునే స్టోన్స్, ఆ స్టోన్స్తో ఇక్కడ చాలా వెరైటీసే చేశారండి. ఎద్దుల బండి ఇలాంటి కొంచెం వేరే వేరే ఏమైనా ట్రెడిషనల్గా ఉన్నాయైతే చాలా బాగా చేశారండి బాబు. కానీ స్కూల్లో కిడ్స్కి పిక్నిక్ తీసుకెళ్తారు కదా, సో ఈ ప్లేస్ తీసుకెళ్తే మాత్రం పిల్లలకి మన పాత కల్చర్ ఎలా ఉండేది, పాత ట్రెడిషనల్ ఎలా ఉండేది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇందులో మనకి. అలా ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క ప్లేసు, అక్కడ ఎలా ఉంటారు మనుషులు అనేది కూడా క్లియర్గా ఉందన్నమాట ఇక్కడ. ఇక్కడ చూసారా, ఎద్దుల బండి చూసారా, నేను చెప్పాను కదా స్టోన్స్తో చేశారు అని, ఇదన్నమాట. సో ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనము ట్రెడిషనల్గా మ్యారేజెస్ చేసుకుంటాం కదా, అంటే ఇప్పుడు మనకి క్యాస్టిజం, ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాస్ట్లో ఒక్కొక్క టైప్లో మ్యారేజ్ చేసుకుంటారు. ఇవి అనమాట క్రిస్టియన్స్ ఏ టైప్లో మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళ పద్ధతి ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఫొటోస్ తీసి పెట్టారన్నమాట. అలాగే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్, మరాఠీస్, సో అలా అన్నమాట. ఇక్కడ మీరే చూడండి, ఇక్కడ చూసారా కన్నడ వాళ్ళు కూడా ఎలా పెళ్లి చేసుకుంటారనేది క్లియర్గా ఉందన్నమాట. సో వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళు ఎలా మ్యారేజ్ చేసుకుంటారు. ఇక్కడ చూసారా, ఇక్కడ ముగ్గు వేస్తారు కన్నడ వాళ్ళు, సో అది కూడా ఇక్కడ వీళ్ళు చేశారన్నమాట. ఇక్కడ చూసారా, ఇదైతే కన్నడ వాళ్ళ పద్ధతి అండి. ఇక్కడ చూడండి ఎలా చేశారో. సో మనం 7 అడుగులు వేసేది, తలంబ్రాలు అవని, జీలకర్ర బెల్లం అవని, ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. కానీ నేనైతే చూసైతే లిటరల్లీ షాక్ అయ్యాను తెలుసా అండి. అంత డీటెయిల్గా ఉందన్నమాట, ప్రతిదీ పిన్ టు పిన్ ఉంది. మనం మ్యారేజెస్ ఎలా చేసుకుంటామో, సో ఒక్కొక్క కల్చర్లో ఎలా ఈవెంట్స్ అవుతాయి అనేది కూడా ఇక్కడ మనకి ఇచ్చారన్నమాట. ఇక్కడ చూసారైతే మీరు హల్దీ ఫంక్షన్ కూడా మనకి ఇచ్చారన్నమాట ఇక్కడ.
ఇక్కడైతే ఇది హైలైట్ అండి. ఇక్కడ యాక్చువల్లీ బొమ్మలు పెట్టారనమాట. ఈ బొమ్మలు ఎలా అంటే మ్యారేజెస్లో మనము ఎలాగా రిసెప్షన్లో నుంచుని తీసుకుంటాం కదా ఫొటోస్, అలా అనమాట. కానీ ఇవన్నీ నేను ఫస్ట్ చూడగానే నిజంగానే మనుషులు అనుకున్నాను, కానీ ఈ బొమ్మలండి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే కెమెరామ్యాన్ కూడా ఉన్నాడు. కెమెరామ్యాన్, వీడియోగ్రాఫర్స్ కూడా చూసారా ఎలా మూవ్ అవుతుంది. అక్కడ మీకు వీడియో తీస్తుంది కదా, ఆ కెమెరా అయితే లిటరల్లీ మూవ్ అవుతుంది తెలుసా అండి. ఇదైతే చాలా బాగుంది ఇదైతే. సో ఇది అనమాట ఇక్కడ పెళ్ళి సెటప్ అనమాట. రాక్ గార్డెన్లో ఇదంతా ఒక పెళ్ళి సెటప్ సెక్షన్ అనమాట ఇది. ఇక్కడ వస్తే ఇక్కడ నుంచి మనకు అసలైంది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా పైన పిల్ల హాయ్ చెప్తుంది మీ అందరికీ. సో ఇదైతే కిరాణా షాప్ అనమాట. పాతగా మనకి పల్లెటూరులో ఎలా ఉంటాయి, సో అలా అనమాట. ఇవైతే నేను చూడగానే గేదెలు ఆవులని ఏంటి ఇక్కడ కట్టారు అనుకున్నా, కానీ యాజ్ ఇట్ ఈస్ అలా ఉన్నాయండి. ఇవి మీరు రియల్గా చూస్తే అవే ఏమో అనుకుంటారు, కానీ ఇది కాదు. ఏంటంటే జస్ట్ ఇవి చేసి పెయింట్ చేశారు. కానీ ఇక్కడికి వెళ్తే మనం రియల్గా ఆవు గేదె ఎలా అరుస్తాయి అలాంటి సౌండ్సే వినిపిస్తాయి. ఇక్కడ మీరు ఒకటి చూపెడతాను చూడండి, ఇక్కడ గడ్డి కూడా తింటుంది గేదె. ఇలాంటి టాలెంట్ నిజంగా అసలు ఎవరు వేసారు, కానీ చాలా బాగుందండి ఇదైతే. గేదెలు ఆవులు చిన్నపిల్లలకి ఎవరికంటే చాలా ఇష్టం, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ. సో ఇక్కడ చూసారా పాత కాలం బండి. ఇక్కడ ఒక చెట్టు మీద ఏంటంటే అన్ని రకాల జంతువులు ఏమేమి ఉంటాయి అన్నీ పెట్టారండి. సో అదనమాట. ఇక్కడైతే పాతకాలంలో ఇల్లులు ఎలా ఉండే, మనకి ఒక్కొక్కటి జొమ్మిల్లు, ఇక్కడ కొండపైన ఇల్లులు ఉండే కదా పాతకాలంలో. సో ఆ ఇల్లులన్నీ ఇక్కడ రియల్గా కట్టినట్టే అలా పెట్టారండి బాబు. ఇక్కడ చూస్తే మీకు చాలా రకాల ఇల్లులు కనిపిస్తాయి ఇక్కడ మీకు. సో ఇక్కడైతే మధ్యలో అది అయిపోయాక ఇక్కడ మనకి ఒక వాటర్ ఫాల్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం అన్నీ రియల్గా ఉన్నట్టే ఎనిమల్స్ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఫ్రాగ్ కానీ ఎలిఫెంట్ కానీ ఇవన్నీ అనమాట. ఇది టైలర్ వాళ్ళ ఇల్లు అండి. చూడండి టైలర్ బట్టలు కుడుతుంటే వాళ్ళ ఆవిడ ఇక్కడ చూసారా బయట ఎలా కూర్చుందో, ఇది టైలర్ వాళ్ళ ఇల్లు అన్నమాట. సో ఇదైతే గాజులో ఇల్లు అనుకుంటా. సో ఇక్కడ మీకు డీటెయిల్గా గాజులు అన్నీ ఇలా ఉన్నాయి. కిందకు చూసారా పల్లెటూరులో మనకి యాక్చువల్లీ ఎలా అంటే కింద ఇంట్లో కోళ్ళు కుక్కలు ఇవన్నీ ఉంటాయి. సో అవి కూడా ఉన్నాయండి, మేకలు గట్రా. ఇక్కడ చూడండి ఎలా ఉందో. కానీ ఇక్కడ వెళ్తే ఎలా అంటే ఆ బొమ్మలు చూసి మనకి ఇది ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియదు, అలా ఉంటాయి. ఇక్కడ చూసారా ఐరన్ చేస్తున్నాడు మనిషి. ఇక్కడేమో మామూలు మనకి రాళ్ళ మీద శిల్పాలు కట్టి చెక్తారు కదా, వాళ్ళ ఇల్లు అన్నమాట ఇది. చూసారా ఎలా చెక్తున్నారో శిల్పాలు గట్ట. ఇక్కడైతే ఇది మనకి నూనె ఆడతారు కదండి, పాతకాలంలో ఎద్దుల బండి కట్టి నూనె ఆడేవారు. సో అలా అన్నమాట ఇది. మళ్ళీ ఎద్దు నిజమే అనుకున్నారు, కాదండి ఇది. ఇక్కడైతే పిల్లలు చూసారు ఎలా ఆడుకుంటున్నారు. ఇక్కడ కింద ఒక కుక్క పడుకొని ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే అది రియల్ కుక్కలాగే ఉంది అనుకుంటారు, కానీ కాదండి అది. సో ఇక్కడ మామూలుగా చెప్పులు చేసేవాళ్ళు, చీరలు చేసేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు మొత్తం అందరూ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి అలా ఉన్నాయండి బాబా. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి పిల్ల అంట్లు కడుగుతుంది ఇక్కడ. సో ఆ అంట్లు కూడా పెట్టారనమాట. సో నార్మల్ పల్లెటూరులో ఎలా ఉంటుంది లైఫ్, సో అది రియల్గా చూపెట్టారండి ఇందులో మనకి రాక్ గార్డెన్లో. కానీ పిల్లలు మాత్రం లిటరలీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. కానీ తిరిగే అంత పేషెన్స్ ఉండాలి, కానీ లేకపోతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. ఇక్కడ చూసారా మనకి పల్లెటూరులో బయట ఎలా ఉంటుంది అవన్నీ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ గుడి కూడా ఉంది చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే. బొట్టలు చేసేవాళ్ళు, ఇంకా ఇనుప సామాన్లు చేసేవాళ్ళు. సో ఇలా అయితే పూలు అమ్మేవాళ్ళు అనమాట. పూలోళ్ళు ఇల్లు అనుకుంటా అండి ఇది, పూలు అమ్ముతున్నారు.
చూసారా ఇలా ఉందన్నమాట. ఇక్కడ చూసారా మా కళ్యాణ్ బాబు నుంచున్నాడు. నేను నిజంగానే స్టాచ్యూ అనుకున్నాను ఒక్క సెకండ్. సో అంత రియల్గా ఉంటుంది. ఇదైతే మనకి పల్లెటూరులో వస్తారు కదా సూట్ కేస్ పట్టుకుని గుండు కొడతాము కటింగ్ చేపిస్తామని అలాగనమాట. ఇదైతే బొంతులు చేస్తారు కదా, సో వాళ్ళ ఇల్లు అనమాట. ఇదంతా రియల్గా అలాగే ఉందండి. ఇక్కడైతే మనకి దారిలో ఎనిమల్స్ అనమాట. ఇది అస్సలైన పాయింట్ అనమాట. ఎందుకంటే మనకి యాక్చువల్లీ పల్లెటూరులో ఎలా ఉంటుంది, సంత ఉంటుంది, వీక్లీ వన్స్ సంత. సో ఆ సంతలో మనం గేదెల్ని కోళ్ళని అన్నీ అమ్ముతారు అవునా. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. గేదెల్ని కోళ్ళని పప్పులు కానీ సరుకులు కానీ మేకలు కానీ ఇది నిజంగా అయితే రియల్లీ అయితే అలాగే ఉందండి. మనం ఇప్పుడు ఒక పెద్ద సంత మార్కెట్ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఇది. ఇక్కడ చూసారంటే మీరు ఇక్కడ చేపలు గట్రా అమ్ముతాము, కాయగూరలు అమ్ముతాము, ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నమాట ఇక్కడ. కానీ అక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతిదానికి సౌండ్ ఎఫెక్ట్ అండి. సో ఆ సౌండ్ రియల్ సౌండ్ ఉన్నట్టే ఉంటుంది తెలుసా, అలా ఉంటుంది ఇక్కడైతే సౌండ్స్ మీకు. సో ఇక్కడ చూసారా ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. మనకి సంత మార్కెట్లో ఎలా అంటే అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. సో అక్కడ ఏంటంటే మనము బేరాలు ఆడొచ్చు, అవి కూడా ఇక్కడ ఉన్నాయండి తెలుసా మీకు. సో ఇక్కడ చూడండి, సో ఫ్రూట్స్ అంతా ప్రతి డిబ్బీలు అమ్ముతారు చూసారా, డిబ్బీలు మట్టి కుండలు అలాంటి ప్రతి ఒక్కటి ఉందండి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి నార్మల్లో లేనోళ్ళు ఎలాగా కొంచెం ఇదిగా ఉంటారు, పూర్గా ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ఉంటారన్నమాట. అంటే డబ్బులు అడుగుతూ ఉంటారు కదా, సో అలా అన్నమాట. ఇదంతా అయిపోయింది అనుకోకండి, పార్ట్ 2 వీడియో కూడా వస్తుంది. ఇదంతా సంత మార్కెట్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో కంటిన్యూటీ పెడతాను మీకు. సో ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ చూసారా మనకి నార్మల్ దాండియా వాళ్ళు ఎలా ఉంటారు, సో అలా కూడా ఉన్నాయి. ఇక్కడ మా కళ్యాణ్ బాబు పిక్చర్స్ దిగుతున్నాడు అనమాట. ఇక్కడ చూసారా. బాయ్ గైస్, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.